హైడ్రా చర్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు పరిధిలోని అంశాలపై జోక్యం తగదని హైకోర్టు పేర్కొంది. కూల్చివేతలపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్కు హైకోర్టు ఆదేశించింది. కూల్చివేతలపై కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది హైకోర్టు. హైడ్రా చర్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు పరిధిలోని అంశాలపై జోక్యం తగదని హైకోర్టు పేర్కొంది. కూల్చివేతలపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్కు హైకోర్టు ఆదేశించింది. కూల్చివేతలపై కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది హైకోర్టు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సుమిత్ర, హైడ్రా కమిషనర్ తీరుపై మరొకసారి తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు పరిధిలోని అంశాలకు ఆ అంశం సంబంధించి జోక్యం తగదంటూ కూడా హైకోర్టు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి కూల్చివేతలపై నివేదిక ఇవ్వాలంటూ కూడా స్థానిక కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి కూల్చివేతలకు సంబంధించి ఎందుకంటే సదరు బాధితుడు హైకోర్టును ఆశ్రయించారు. అందుకు సంబంధించి కూడా అక్కడ ఎలాంటి చర్యలు చేయవద్దంటూ కూడా ఆదేశాలు ఇచ్చినా గానీ దీనికి సంబంధించి ఏ విధంగా జోక్యం చేసుకుంటారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా చెప్పాల్సింది. ప్రస్తుతానికైతే స్థానిక కలెక్టర్ కి కూల్చివేతల అంశానికి సంబంధించి కూడా కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 9కి వాయిదా వేసినట్టు చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే కంటెంట్ ఆఫ్ కోర్టుకు సంబంధించి కూడా చాలా సీరియస్ గా తీసుకొని అతన్ని కమిషనర్ తొలగించారంటూ కూడా ఇప్పటికే హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం తీర్పు నేపథ్యంలో కూడా మరొక అంశానికి సంబంధించి కూడా హైకోర్టు సీరియస్ గా రియాక్ట్ అయినట్టుగా చెప్పుకోవాలి. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.